ఇండియాస్ #1 రతన్ టాటా Upstox లో ఇన్వెస్ట్ చేశారు. మీరు కూడా Upstox లో DEMAT అకౌంట్ ఓపెన్ చేయండి. అక్కడి నుండి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుండి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే లైఫ్ టైం AMC ఛార్జెస్ తో పాటు 20,000 రాకెట్ కాల్స్ కూడా ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు నేను లైవ్ మార్కెట్లో ఇప్పుడు లైవ్ మార్కెట్లో ఇస్తున్నాను. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ కొనమంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ కొనండి, బై అబో అంటే బై అబో చేయండి. ఇప్పుడు మనం ఇచ్చేది ఎందుకంటే చాలా స్పీడ్ అన్నమాట. ఇది ఒక జస్ట్ చెప్పాలంటే ఒక 2 వీక్స్ 3 వీక్సే, ఒక 20 డేస్ 21 డేస్లో ఈ ట్రేడ్స్ అన్నీ మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, మీరు కొన్న తర్వాత 10% మీరు ప్రాఫిట్ చూసారంటే ఖచ్చితంగా బుక్ ప్రాఫిట్ చేయండి. ఎందుకంటున్నానంటే ఆ మాట, ఇప్పుడు మార్కెట్ పరిస్థితి వచ్చి చాలా వీక్గా ఉంది. బట్ ఈ వీక్లో కూడా కొన్ని స్టాక్స్, కొన్ని సెక్టర్స్ ఇప్పుడు ర్యాలీ వెళ్ళడానికి వెళ్తుంది. ఇవన్నీ వచ్చి ఒక షార్ట్ టర్మ్ టెంపరీ ర్యాలీగానే ఉంటుంది. కాబట్టి ఈ ర్యాలీలో కూడా ఎలా మనం పార్టిసిపేట్ చేసి ప్రాఫిట్ జనరేట్ చేయాలి అని చెప్తున్నాను. కాబట్టి మీరు దయచేసి ఒక 10%, 15-20%, 10% ప్రాఫిట్ వచ్చిందంటే, లేకపోతే అట్లీస్ట్ ప్రాఫిట్ తీయకపోయినా మీ స్టాప్ లాస్ని తీసుకెళ్ళి కాస్ట్ టు కాస్ట్ పెట్టండి, ట్రైలింగ్ చేయండి. ఎందుకంటే ట్రైలింగ్ చేస్తే మీరు అసలు లాస్ అనేది అవ్వరు. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 440కి ఒక స్క్రిప్ట్ కొన్నారు, 480 వెళ్ళింది. మీరు ఇంకా టార్గెట్ ఎక్కువ ఎదురు చూస్తున్నారు. అప్పుడు మీరేం చేస్తారంటే కింద స్టాప్ లాస్ తీసుకొచ్చి మనం బై రేట్ స్టాప్ లాస్ 440 దగ్గర మీ స్టాప్ లాస్ని ప్లేస్ చేసేయండి. అప్పుడు మీకు అది కాస్ట్ టు కాస్ట్ ఉండిపోతుంది. మీరు ఇక ప్రాఫిట్ రన్ చేసినా పర్వాలేదు. సపోజ్ లేదు, ప్రాఫిట్ నాకు ఎక్కువ ప్రాఫిట్ కావాలనుకున్నప్పుడు కాస్ట్ టు కాస్ట్ బయటకు వస్తున్నారు. ఇదే ఎందుకంటే ట్రేడింగ్ సైకాలజీ. కాబట్టి దయచేసి మీరు ఇలాంటివన్నీ ఫాలో చేసుకుంటే, ఇవన్నీ వచ్చి చాలా ఇంపార్టెంట్ నేను చెప్పేది. కాబట్టి ఇవన్నీ మీరు ఫాలో చేసుకొని విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంటు ఒక షార్ట్ టర్మ్లో. ఇంకొకటి, ఇప్పుడు కొత్తగా మార్కెట్ వచ్చిన వాళ్ళు మీరందరూ సిట్ ఆన్ క్యాష్లో ఉండండి. ఎందుకంటున్నానంటే ఈ మార్కెట్ ఒక డౌన్ ట్రెండ్లో ఉంది. కాబట్టి మీరందరూ మార్కెట్ జస్ట్ వాచ్ చేయండి, అసలు మార్కెట్ ఏం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు జరిగే మార్కెట్ వచ్చి, ఇప్పుడు ట్రేడింగ్ చేసేవాళ్ళు మొత్తం అంటే ఎలా చెప్పాలంటే, ఒక ఎక్స్పీరియన్స్ ట్రేడర్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్ చేసేవాళ్ళు వాళ్ళు ట్రేడింగ్ చేయగలరు. ఎందుకంటే ఒక షార్ట్ సెల్లింగ్ చేసి వాళ్ళు ఎడ్జింగ్ చేసుకొని ప్రాఫిట్స్ జనరేట్ చేసుకుంటారు. లేకపోతే కొద్దిగా ఇంకా ఎక్స్పీరియన్స్ వాళ్ళు, ఇలా నేను చెప్పాను కదా, షార్ట్ టర్మ్లో కొని చాలా ప్రాఫిట్స్ చూస్తే తినేయాలి. ఎందుకంటే మనం వెళ్ళేది దేనికి? ఇప్పుడు ఇది వచ్చి ఒక షార్ట్ టర్మ్ చెప్తున్నాను. ఇది వచ్చి అంటే నేను 12 వీక్స్ చెప్పట్లేదు, 12 మంత్స్ చెప్పట్లేదు. జస్ట్ ఒక 20 డేస్, 15 డేస్ కూడా పెట్టుకోండి మీరు. మ్యాక్సిమం టైం ఫ్రేమ్ 15 డేస్ కూడా. ఎందుకంటున్నానంటే ఆ మాట, ఇవన్నీ ఎందుకంటే క్విక్గా వెళ్ళిపోతుంది. క్విక్గా మనం అనుకున్న ఒక 10%, 15% అనేది చాలా తొందరలో వస్తుంది. కాబట్టి షార్ట్ టర్మ్లో ఒక 10% ప్రాఫిట్ ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్పే స్క్రిప్ట్స్ మీరు చూడండి. ఫస్ట్ స్క్రిప్ట్, ఇప్పుడు లైవ్ మార్కెట్లోనే ఉన్నాను. ఈ రేటు ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మీకు డిస్ప్లే అయ్యేటప్పుడు ఏదైనా చేంజెస్ ఉంటే, ఎందుకంటే రికార్డింగ్ చేసి మీకు వచ్చి ఆ టైంలో మీకు వచ్చేటప్పటికి రేట్స్ కొన్ని డిఫరెన్స్ ఉండొచ్చు. అప్పుడు మీరు వెయిట్ చేయండి, లేకపోతే మీ రేట్లో ఉంటే మీరు తీసుకోండి. అది అంతేగాని వెళ్ళి జంప్ చేసి ఆ రేట్లు పట్టాలని మాత్రం అనుకోబాకండి. అది ఇప్పుడు ఫస్ట్ స్క్రిప్ట్ వచ్చి మనము బలరాంపూర్ చిన్ని చూడండి. బలరాంపూర్ చిన్ని ఈ స్క్రిప్టు ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 443 ఉంది. లైవ్ మార్కెట్లోనే ఉన్నాను నేను. 443 ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ బై చేయండి. టార్గెట్ వచ్చి 485, 520. చూడండి, షార్ట్ టర్మ్లో ఒక 10%, 10-20%. 443 ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇప్పుడు బై చేయండి. టార్గెట్ వచ్చి 485,
520, స్టాప్ లాస్ వచ్చి 365. చూడండి స్టాప్ లాస్ కూడా చాలా మోడరేట్, 365 రూపీస్. బలరాంపూర్ చిన్ని ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు మనకి 9,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. ఇది ఒక 20 years నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత మరొక స్టాక్ వచ్చి డాల్మియా షుగర్. చూడండి డాల్మియా షుగర్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 430 ఉంది. చూడండి 430 రూపాయలు ఇప్పుడు లైవ్ మార్కెట్లో నడుస్తుంది. ఇప్పుడు బై చేయండి. స్టాప్ లాస్ వచ్చి 350 రూపీస్ స్టాప్ లాస్. టార్గెట్ వచ్చి 475, 525. చూడండి 475, 525 ఒక షార్ట్ టర్మ్లో. తర్వాత ఇక మరొక స్టాక్ వచ్చి దాంపూర్ షుగర్. చూడండి దాంపూర్ షుగర్. ఈ డాల్మియా షుగర్ కూడా మనకి ఒక 12 years నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 3,400 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. తర్వాత మరొక స్టాక్ వచ్చి దాంపూర్ షుగర్. చూడండి దాంపూర్ షుగర్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 420 నడుస్తుంది. చూడండి 430 రూపాయలు ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ నడుస్తుంది. ఇప్పుడు దీన్ని బై చేయండి. బై చేసుకొని టార్గెట్ వచ్చి 451, 485. చూడండి టార్గెట్ 451, 485. స్టాప్ లాస్ వచ్చి 340. చూడండి చాలా చిన్న అంటే 10% టార్గెట్సే. అందుకని చెప్తున్నాను ఈ 10% మనకు చాలా వాల్యూ ఇప్పుడుండే మార్కెట్లో. ఆ 10% ప్రాఫిట్ తీసుకొని మనము ఎగ్జిట్ అయిపోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అది చూడండి ఇప్పుడు ఈ దాంపూర్ షుగర్ కూడా మనకి 20 years నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 2,800 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. చూడండి ఇప్పుడు మొత్తం వచ్చి మీకు 3 స్టాక్స్ చెప్పున్నాను. బలరాంపూర్ చిన్ని, డాల్మియా షుగర్, దాంపూర్ షుగర్. ఇక మరొక స్టాక్ ఒక చిన్న కంపెనీ అంటే ఒక చిన్న మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. చిన్న కంపెనీ ఒక 65 crores మార్కెట్ క్యాపిటలైజేషన్. ఇది కూడా మనకి ఎన్ఎస్సిలో 20 years నుంచి ఉంది. బట్ ఈ స్టాక్ కూడా ఇప్పుడు 18 రూపీస్ 25 పైసే ఉంది. ధరణి షుగర్. చూడండి 18 రూపీస్ 25 పైసే నడుస్తుంది. ఇప్పుడు ఈ స్టాక్ని ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో బై చేయండి. టార్గెట్ వచ్చి 22 రూపీస్ ఫస్ట్ టార్గెట్, 25 రూపీస్ సెకండ్ టార్గెట్. చూడండి 22 రూపీస్ ఫస్ట్ టార్గెట్, 25 రూపీస్ సెకండ్ టార్గెట్. టోటల్గా ఇప్పుడు బలరాంపూర్ చిన్ని, డాల్మియా షుగర్, దాంపూర్ షుగర్, ధరణి షుగర్ సెక్టర్స్లో ఇప్పుడు మొత్తం 4 స్టాక్స్ చెప్పున్నాను. ఇంకా కూడా స్టాక్స్ చెప్తాను. ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మనం చాలాసార్లు ఇన్ఫామ్ చేసాం. ఇప్పుడు ఇంకా లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. ఆల్రెడీ సీట్స్ అన్నీ కూడా చాలా వరకు బుకింగ్ అయింది. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అంటే ఒక షార్ట్ టర్మ్లో ఒక 20 ఎలా చెప్పాలంటే ఒక 20 daysలో ఒక 5% రిటర్న్స్ రెగ్యులర్గా లైఫ్ టైం. ఇక మార్కెట్తో మనకి పని లేదు. మీకు అర్థమైంది చెప్పింది. మార్కెట్తో ఎప్పుడు మనకు పని లేదు. మనం మనం చెప్పాం కదా 10 సార్లు విన్ అయితే ఒకసారి ఓడిపోతాం. అలాంటి మనం చెప్పించేది ఎక్సలెంట్గా. ఇది ఎవరు రియల్గా నేను రెగ్యులర్గా లైఫ్ లాంగ్ నేను ఒక రిటర్న్స్ తీయాలి, షార్ట్ టర్మ్లో ఎవ్రీ 20 daysకి ఒక ప్రాఫిట్ జనరేట్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఒక 5% రిటర్న్స్. ఈ వర్క్షాప్ చాలా ఉపయోగపడుతుంది బిగినర్స్కి కానీ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు కానీ. తర్వాత ఇంట్రాడే ఒక వండర్ఫుల్ స్ట్రాటజీ చెప్పిస్తాము లైఫ్ టైం. అది రెగ్యులర్గా ఇక దాన్ని బ్యాంక్ నిఫ్టీ ఒక స్ట్రాటజీ చెప్పిస్తున్నాము. చాలా అసలు ఎంత వండర్ఫుల్గా ఉంటుందంటే అంత వండర్ఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ అంత అంటే ఇట్స్ రియల్లీ అంత వర్త్ అన్నమాట. తీసుకున్న వాళ్ళందరికీ తెలుసు ఇది. ఎందుకంటే మార్కెట్ వచ్చి ఎప్పుడు మనల్ని దడిపిస్తూనే ఉంటుంది కాబట్టి. బట్ మనం ఇది నేర్చుకున్న తర్వాత అసలు మనం మార్కెట్ గురించి ఆలోచించాల్సిన పనే ఉండదు. అది ఇప్పుడు మొత్తం వచ్చి మనము షుగర్ స్టాక్స్ అన్నీ చెప్పాము. తర్వాత ఇక మరొక స్టాక్స్ చెప్తాను. మరొక స్టాక్ వచ్చి ఇప్పుడు ఈ వర్క్షాప్ వచ్చి March 26th and 27th చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో జరుగుతుంది. మరొక స్టాక్ వచ్చి సిప్లా. చూడండి సిప్లా వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు లైవ్ మార్కెట్లోనే చెప్తున్నాను 943 రూపీస్ నడుస్తుంది. చూడండి 943 రూపీస్. ఇది ఒక షార్ట్ టర్మ్లో 985
ఫస్ట్ టార్గెట్ 1025 చూడండి, 985 ఫస్ట్ టార్గెట్, 1025 సెకండ్ టార్గెట్, స్టాప్ లాస్ వచ్చి 885 చూడండి. అదే చెప్తున్నాను, ఇప్పుడు మనం 943కి కొన్నామంటే మనం చాలా అంటే 985 40 రూపీస్ ఒక 5% నుంచి 10% రిటర్న్స్ మనం ఎలా తీయాలి అనేది దీంట్లో మీరు చక్కగా, ఎందుకంటున్నానంటే నేను ఇప్పుడు ఇవన్నీ వచ్చి ఒక షార్ట్ టర్మ్లో మీరు ఫినిష్ చేసుకొని వచ్చేయాలి. మరి అంటే కొనిన తర్వాత దీన్ని నెలల తరబడి అలా హోల్డ్ చేసేది కాదు అది. తర్వాత ఇక మరొక స్టాక్ వచ్చి BCL ఇండస్ట్రీస్ చూడండి. BCL ఇండస్ట్రీస్ ఈ స్టాక్ కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 405 నడుస్తుంది. దీన్ని బై చేయండి. టార్గెట్ వచ్చి 445 495 చూడండి. 405 నడుస్తుంది ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్. బై చేయండి. 445 అండ్ 495. స్టాప్ లాస్ వచ్చి 350 రూపీస్. ఇక ఫైనల్ స్టాక్ ఇంకొక స్టాక్ చెప్తాను, ఆర్వి ల్యాబొరేటరీస్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 80 రూపీస్ నడుస్తుంది. బట్ ఈ ఒక్క స్టాక్ మాత్రం ఇప్పుడు కొనవద్దు. బై ఓన్లీ అబౌవ్ 84 రూపీస్ పైన ఈ స్టాక్ని మీరు కొనండి. ఆర్వి ల్యాబొరేటరీస్ టార్గెట్ వచ్చి 100 రూపీస్ 115 రూపీస్. స్టాప్ లాస్ వచ్చి 68 రూపాయలు స్టాప్ లాస్ చూడండి. స్టాప్ లాస్ వచ్చి 68 రూపాయలు స్టాప్ లాస్. టోటల్గా ఇప్పుడు మీకు బలరాంపూర్ చిన్ని, ఆర్వి ల్యాబొరేటరీస్, BCL ఇండస్ట్రీస్, సిప్లా, డాల్మియా షుగర్, తర్వాత దాంపూర్ షుగర్, ధరణి షుగర్, టోటల్గా మీకు 1 2 3 4 5 6 7 స్టాక్స్ చెప్పున్నాను. అది ఇవన్నీ వచ్చి ఒక షార్ట్ టర్మ్. ఏది మీకు ప్రాఫిట్స్ కనబడినా దీన్ని మీరు చక్కగా ప్రాఫిట్స్ తీసేసుకోండి ఒక షార్ట్ టర్మ్లో. ఇది ఎలా చెప్పాలంటే ఒక 10 to 15 డేసే దీని టైం ఫ్రేమే అది. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం.